అని ఇంకా తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు వెలుస్తా ఉన్నాయి. వద్దు అసలు తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు పెట్టొద్దని చెప్పి మీరు పోరాటాలు చేసినా కూడా డైరెక్ట్ అమీర్పేట్ నడి ఒడ్డున కూడా మళ్ళీ ఒక విగ్రహం వెలిసింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనం దగ్గరలోనే పెట్టడమే కాదు దీనికి పేరు కూడా పెట్టబోతున్నారు హైదరాబాద్కి అని చెప్పేసి కూడా కొంచెం వార్తలు వినిపిస్తాం. అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? నేను అనుకుంటా ఏదో ఒక యూనివర్సిటీలో 28వ తారీఖు రోజు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు రమ్మని చెప్పి బాచ్పల్లిలో రమ్మని చెప్పి అక్కడ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మన ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేశారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారిని రమ్మని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి సూరవరం ప్రతాప్ రెడ్డి రెడ్డి గారి దగ్గరికి ఆయన సూరవరం ప్రతాప్ రెడ్డి ఈజ్ ఏ వెల్ నోన్ పర్సన్, పెద్ద స్టార్ వార్, చాలా పెద్ద యోధుడు, చాలా పెద్ద తెలంగాణకు త్యాగం చేసినటువంటి ఒక మహాపురుషుడు, మహనీయుడు. నేను ఇవాళ దాకా ఆయన స్టాచ్యూ దగ్గర కూడా నేను పోదాం అనుకున్నాను. దానికి పోలే, రేవంత్ రెడ్డి గారు దానికి పోలే. స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర పోయి నేను ఒక వీడియో పంపిస్తాను. నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చేసిన, మీరు అది చూడాలి. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు గారు జీబ్లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ లెక్క బతకాలన్నారు కదా తుమ్మల నాగేశ్వరరావు. మొట్టమొదటి చెప్పు తుమ్మల నాగేశ్వరరావుది ఎన్టీ రామారావు మీద పడ్డది. నేను వీడియో ఖచ్చితంగా మీరు పక్క సైడ్ ప్లే చేయండి, నేను పంపిస్తా. 12 నిమిషాల వీడియో. ఫస్ట్ చెప్పు తుమ్మల నాగేశ్వరరావు పడ్డది ఎన్టీ రామారావు. ఆ జీప్లు ఎవరెవరు ఉండే? ఎన్టీ రామారావు ఉండే, పక్కన లక్ష్మీపార్వతి ఉండే, పరిటాల రవి ఉండే, పరిటాల రవి పక్కన దేవినేని నెహ్రూ ఉండే, గాలి ముద్దు కృష్ణ, మోత్కుపల్లి నరసింహులన్న ఉండే. అన్నారు చెప్తాడు, మోత్కుపల్లి నరసింహులు అంటే వీళ్ళందరూ ఉండే ఆ జీబ్లా. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మొట్టమొదటి చెప్పి ఇసిరేపించింది ఎవరు? ఒక చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు, చంద్రబాబు నాయుడు చిన్న కొడుకు, చంద్రబాబు కొడుకులందరూ, ఎన్టీ రామారావు కొడుకులందరూ, ఎన్టీ రామారావు బిడ్డలందరూ, ఎన్టీ రామారావు కోడన్లందరూ, ఎన్టీ రామారావు అల్లుళ్ళందరూ అందరు కలిసి చెప్పులు ఎవరి మీద వేయించారు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మీద వేయించారు. స్వర్గీయ పొద్దుగాలకి వెళ్ళిన అది ట్విట్టర్లో ఆ డాక్యుమెంట్ ట్విట్టర్లో పెట్టిన భయంకరంగా పోతుంది. వాళ్ళు ఏం చేయాలో తిడుతున్నారు. నేను గొప్పగా చెప్పిన అయితే ఆ వన్ వే బంద్ చేసి కొట్టారు. మన రాష్ట్రం మన దగ్గర ఉన్న విగ్రహాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు తినేది మొగన్ తిండి పాడేది డాష్ పాట అన్నట్టున్నది. నిన్ను కాంగ్రెస్లోకి వచ్చినావు, కాంగ్రెస్లో నేను పొడుస్తున్నాను, 2017 దిగినా అన్నావు, కాంగ్రెస్ని అధికారం తెచ్చుడే అన్నావు, 45,000 మెజార్టీతో నువ్వు ఓడిపోయినావు. 45,000తోని అంటే నువ్వు వేస్ట్ ఫెలో అనేది అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ కానీ పనికిరాను. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో మళ్ళీ 6 నెలల ఎన్నికలు ఇచ్చి మల్కాజ్గిరి ఎంపీగా నేను గెలిపించాను, పిసిసి ప్రెసిడెంట్గా చేసిండ్రు, నేను ముఖ్యమంత్రిగా చేసిండ్రు. అయానో భయానో లండో మొండో అని చెప్పి నేను భరిస్తుండ్రు. ఈరోజు నువ్వు ఓపెన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఓపెన్ చేయాలి, ఇందిరాగాంధీ విగ్రహం ఓపెన్ చేయాలి, ఇంకెవరి విగ్రహమో పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ. ఎన్టీ రామారావు గారు మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడతాం. ఎన్టీ రామారావును మనం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? నేను చెప్పిన సొంత కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు వాళ్ళే కుట్ర చేసి వాళ్ళు చెప్పులు వేయించి కథం పట్టించారు. అదే అంత ఒంటరివాడు అయిపోయి ఇది చేసింది. ఈరోజు ఆయనను మహానుభావుడు అని మీరు అనడెక్కడిది? ఫస్ట్ వాళ్ళ నాయన కాళ్ళ మీద గడి వాళ్ళకి క్షమాపణ అడగాలి. ఇవాళ వాళ్ళ నాయన క్షమాపణ అడిగిన రాలే. ఈ భారతదేశంలో ఎవరిని అడగని ప్రశ్న నేను ఈరోజు అడుగుతున్నా. అదేందా దాదాపు ఒక 30 ఏళ్ళ కింద అడగాల్సిన ప్రశ్నలు ఈరోజు అడుగుతున్నా. ఆయన కొడుకులు, ఆయన అల్లుళ్ళు అడిగినరా? ఆయన కొడతారు, ఆయన చంపుతారు, ఆయనను గోస్తారు, అన్నీ చేస్తారు, ఇంకా ఆయన ఫోటో అమ్ముకుంటారు. మనకేం పని? ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని? ఆడా మీరైనా కండువాలు వేసుకోవాలి, మీరైనా కాంగ్రెస్ కండువాలు వేసుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని టీడీపీగా మార్చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ భావాజాలాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ను టీడీపీగా మార్చి పడేసిండు. కంప్లీట్గా టీడీపీగా మారిపోయింది. టీడీపీ లెక్క ఉన్నది,
టీడీపీ లెక్క మాట్లాడుతుంది, టీడీపీ లెక్క హావభావాలు వ్యక్తం చేస్తుంది. ఈరోజు పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీడీపీ లెక్క చేసేసిండు. నేను టీడీపీనే అన్నారు. ఈరోజు ఇందిరాగాంధీని తీసుకుపోయి టీడీపీతో కలిపేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకుపోయి టీడీపీతో సమానంగా చేసి మాట్లాడిచ్చేస్తుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండొద్దని చెప్పి నాదెండ్ల భాస్కరరావు గారిని తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ. ఎన్టీ రామారావుని దింపించిందే రామ్లాల గవర్నర్. ఆ చరిత్ర తెలుసుకోవాలి. ఆ రోజు తెలుసుకోకుండా ఈరోజు దీన్ని టీడీపీ లెక్క మార్చి పడేసింది. ఇక్కడంతా టీడీపీ వాళ్ళ పెత్తనం చేపిస్తుంది, ఇలా వాళ్ళ పెత్తనం చేస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు మళ్ళీ దురదృష్టం ఏంటంటే దాని మీద పిసిసి అధ్యక్షుడు పోవడం ఇంకా దరిద్రం. మహేష్ గౌడ్ అనేటోడు పోయి ఆ వేదిక మీద పంచుకోవడం ఇంకా దరిద్రం. ఎవడైతే మొట్టమొదటి చెప్పిసిరేసిన ఎన్టీ రామారావు మీద అదే తుమ్మల నాగేశ్వరరావు ఆ వేదిక మీద ఉండడం ఇంకా దురదృష్టం. బతికితే ఎన్టీ రామారావు లేక బతకాలని మళ్ళీ ఆయన స్పీచెస్ ఇంకా దురదృష్టం. కాబట్టి నేను విగ్రహాల గురించి నేను వివాదాస్పద వాక్యాలు నాకు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్క ఆలోచించాలి, టీడీపీ లెక్క ఆలోచించాలి. నేను 34 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి నేను ఏ రోజు కూడా ఈ విచిత్రమైన సంఘటన నేను చూడలే. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు తండ్రి లాంటి వారు, నాకు అన్న లాంటి వారు, 3 నెలల అందశ్రీ గారి వనం కట్టిస్తా, ఒక వనం కట్టిస్తా, విగ్రహం పెట్టిస్తా 3 నెలల్లో అన్న. ఎటు పోయింది అన్న? ఇవాళ సరే 2 రాష్ట్రాలు ఒకటి, అన్నీ ఒకటి. టీడీపీ విజయవాడ బెంచ్ సర్కిల్లో గద్దరన్న విగ్రహం పెట్టి, అందశ్రీ విగ్రహం పెట్టి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టించి మాట్లాడు. ఇలా ఉన్న కాడికి ఉన్నాయితే మనం తీస్తలేం కదా. ఉన్నాయి కొత్తగా మళ్ళీ పెట్టుడు ఏందంటున్నా. ఇలా తెలంగాణ ఉన్న ఓట్ బ్యాంక్ కోసం అనుకున్నాం. ఇలా ప్రతి దానికి ఒక మార్పు రావాలి. తెలంగాణకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాయి వాళ్ళ ఓట్ల కోసం మనం అనుకుందాం. ఈరోజు వాళ్ళు మన తెలంగాణ కలిసి తెలంగాణ పుట్టినరు, తెలంగాణ ఉన్న దే ఆర్ నాట్ మైగ్రేటర్స్. వాళ్ళు తెలంగాణ లోకల్స్, వాళ్ళు తెలంగాణ మనతోని ఉన్నవాళ్ళు. ఇక ఓట్ బ్యాంక్ ఏమున్నది? మన దగ్గర 3, 4, 5, 10 పార్టీలు ఉంటాయి. మళ్ళీ ఈ తోక పార్టీని తీసుకో, అది ఎన్టీ రామారావు పార్టీ కాదు కదా. ఎన్టీ రామారావును ఆయన చంపేసి గుంజుకొచ్చుకున్న పార్టీ, అది ఎన్టీ రామారావు పార్టీ ఎట్లయితుంది? అయితే తెలంగాణలో కూడా ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెడితే ఏమైంది అని చెప్పి కూడా అంటున్నట్టు పరిస్థితి రాజకీయ. నేను అందుకని అంటున్నా, ముందే అంటున్నా, అవి పెట్టినాయన్నీ తెలంగాణ రాకముందు పెట్టింది అయిపోయింది. ఇలా పెట్టేటోళ్లకు ఆ అర్హత ఉందా అని అంటున్నా. పెట్టేటోళ్ళు ఎవరు అంటున్నా. వాళ్ళు పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే పెట్టుకొని, అర్థమైందా? పురంధేశ్వరి పెట్టుకున్నా, అసలు వాళ్ళు చంపిన వాళ్ళే వాళ్ళు పెట్టుకుని, అంతే కదా. పొద్దుగాలకెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నా కామెంట్స్ పైన పడతా ఉండరు, 1-2 కామెంట్, విపరీతమైన కామెంట్లు. అవి ఎక్కడికెళ్ళి పడుతున్నా ఒక కన్ను వేయించి చూపించిన. ఎందుకంటే పెట్టే కామెంట్ వానికి ఒకటి ఫాలోవర్స్ లేరు, ఫొటోస్ లేవు. మహేష్ బాబు ఫోటో, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు ఉన్నాయి. ఎక్కడికెళ్ళి అయితే నడుస్తుందనంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కనకెళ్ళి గేట్ ఉంటుందన్న, పొద్దుగాలకెళ్ళి 3-4 షిఫ్ట్లలో 3-4 గ్రూపులు పోతాయి, మనోళ్ళు కూడా పోతారు. అక్కడికెళ్ళి పెడుతున్న దుకాణం ఇది అని చెప్పాను. అంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళే, రేవంత్ రెడ్డి కోసం కూడా వాళ్ళే పని చేస్తారు, ఈయన కాళ్ళే పని చేస్తారు, జనసేన కాళ్ళే పని చేస్తారు. ఎవరు కావాలన్నా అందరికీ వాళ్ళే పెడతారు, ఎవరైతే ఎన్డీఏ కోసం మాట్లాడతారు. లాస్ట్లో బండి సంజయ్ వచ్చినవి కూడా అక్కడికి వెళ్ళి పెట్టినాయి అవి. కాబట్టి ఈ విధమైన తీరుగా ఈరోజు నడుస్తుంది. అసలు విగ్రహాలు, ఆయన విగ్రహం పెట్టే అర్హత అక్కడ ఉన్నోళ్ళు వేదిక పైన ఎవరుండే? ఆయన చచ్చిపోయేటప్పుడు నీళ్ళు ఇచ్చినాడు ఎవడక్కడ? అక్కడ ఎన్టీ రామారావు కొడుకు వచ్చి నా కొడుకు నీళ్ళు ఇచ్చిందా? కొన్ని తుమ్మల నాగేశ్వరరావు నీళ్ళు ఇచ్చిందా? ఎవరిచ్చిండ్రు నీళ్ళు? చంద్రబాబు నీళ్ళు ఇచ్చిందా? ఎవరితో ఇచ్చింది? ఎవరితో? ఒకటి. ఇంకోటి, మనం అయిపోయింది ఇక్కడ, మనం పెట్టుకొని చాలా విగ్రహాలు తయారైనాయి. మా కాళోజీ నారాయణరావుది పెట్టుకోవాలి, అందశ్రీ గారిది పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు స్పాట్లల్లో వాళ్ళు ఆయన పెట్టుకొని పెద్ద ఇవాళ చంద్రబాబు నాయుడు ఇది నాటి ఆర్డినరీ చీఫ్ మినిస్టర్. ఆయన ట్రంప్ కూడా పొద్దుగాల సాయంత్రం ఫోన్ చేస్తారంట, అమెరికా ఇప్పటిదాకా డెవలప్ చేసిన ఇంకేమేమి చేయాలి అని ఈయననే సలహాలు సూచనలు అడుగుతారంట. మజా కాదబ్బా, ఆయన అంత జోక్ కాదు. మోడీ కూడా అడుగుతుంటారు రోజు. ఇప్పుడు కొత్త పార్లమెంట్ కట్టింది, అది ఎట్లా కట్టాలని చెప్పి దానికి ఈయనే చెప్పిందట. ఇటుకే బరువు ఎంత ఉండాలి, ఎంత పొడిగేరు వెలుపు ఉండాలో కూడా ఈయననే చెప్పిందట. అంత గొప్ప మనిషి. ఇక నీ దగ్గర జాగలేదు అవే పెట్టుకోనికి? అంటే నా రాష్ట్రం ఇక ఎన్టీ రామారావు బొమ్మ ఉండద్దని నువ్వు అనుకుంటున్నావా?
నా రాష్ట్రంలో ఎన్టీఆర్ ఉండదు, ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి వచ్చిండు, హైదరాబాద్ పో అని ఎన్టీ రామారావు బొమ్మలు హైదరాబాద్లో పడేస్తుంటా.